మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. జూన్ 2వ తారీఖు నుంచి గురు మార్పు. ద్వాదశ రాశుల వారికి ఈ మార్పు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి ఫలితాన్ని పొందుతారు, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, జూన్ 2వ తారీఖు గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి యోగాలున్నాయి, అవయోగాలున్నాయి, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సాధారణంగా గురుడు శుభగ్రహంగానే చెబుతూ ఉంటారండి. ఇంకా ఆయన అంటే శుభాలనే అందిస్తారు, మన జీవితంలో ఎన్నో మార్పులు కూడా తీసుకొస్తారని. మరి ప్రధానంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మంచి జరుగుతుందంటే ఇంకా మంచి కొరకు ఏం చేసుకోవాలి, అలాగే ఒకవేళ చెడు అవుతుంది అని అంటే కనుక మంచి జరగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశి వైపు ప్రయాణం అండి. కర్కాటక రాశిలో అక్టోబర్ 31 వరకు ఉంటారు. కాబట్టి ఇది కీలకమైనటువంటి సమయం. కర్కాటకం అనేటటువంటిది బృహస్పతి వారికి అత్యంత బలమైనటువంటి స్థానం. దాన్ని పరమోచ్చ భాగం అని అంటారు. ఉచ్చస్థుడై ఉంటాడు. ఉచ్చ నీచ అని రెండు రకాలుగా ఉంటాయి. ప్రతి గ్రహానికి కూడా స్థితిరీత్యా జాతకంలో ఉచ్చ అంటే అత్యంత బలము కలిగినటువంటి ఆ ప్రదేశాన్ని కర్కాటకము, అది ఉచ్చస్థితి. ఈ ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బృహస్పతి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదని చెప్పారు. అసలు బృహస్పతి ఏమి ఇస్తాడనేది ముందు ఒక్క నిమిషం మనం ఆలోచన చేసుకుంటే, విద్యాకారకస్య బృహస్పతి, విద్యనిచ్చేవాడు బృహస్పతి. స్వర్ణకారకస్య బృహస్పతి, స్వర్ణం అంటే బంగారం ఇచ్చేటటువంటి వాడు బృహస్పతి. పుత్రకారకస్య బృహస్పతి, సంతానకారకుడు పుత్రకారకుడు రెండు కూడా బృహస్పతి. బృహస్పతి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదు. ఒక చోట ఒక డేంజరస్ కాంబినేషన్ ఉంది. ఆ డేంజరస్ కాంబినేషన్ వల్ల మనకు ఒక యాక్సిడెంట్, ఒక శస్త్రచికిత్స, సీరియస్ ఇల్నెస్ లేకపోతే ఒక డౌన్ఫాలో ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ని కనుక బృహస్పతి తను చూసినప్పుడు దృష్టి ద్వారా, లేదా ఆ కాంబినేషన్ మధ్యలో కూర్చున్నప్పుడు అదంతా కూడా దానికి ఉన్న పాయిజనస్ అంతా పోతుందని చెప్పారు. ఆయన దృష్టి అమృత సమానము అని చెప్పాడు. ఆయన స్థితి కంటే కూడా దృష్టి చేత బలవంతుడని చెప్పారు. అంటే ఆయన ఉన్నది లగ్నం మీద, కానీ ఆయన సంతాన స్థానాన్ని చూస్తున్నాడు అనుకోండి, వెరీ సక్సెస్ఫుల్ పిల్లలు ఉంటారు వాళ్ళకి. మరో చోట ఉండి జాబ్ని చూస్తున్నాడు, 10th హౌస్ అంటారు. జాబ్ అంటే వృత్తి స్థానం. ఆ వృత్తి స్థానం పైన తన చూపు పడితే విపరీతమైనటువంటి సక్సెస్ జాతకుడు అనుభవిస్తాడు. అట్లాగే ధనస్థానంలో బృహస్పతి లేకపోవచ్చు, వేరే చోట ఉండే ధనస్థానాన్ని చూశాడు అనుకోండి, అఖండమైనటువంటి ఐశ్వర్యం పడుతుంది బృహస్పతి చూస్తే అనేటటువంటిది మనకి ప్రమాణం, జ్యోతిష్య ప్రమాణం. ఇట్లాంటి బృహస్పతి ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఒక్కో రకంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. తర్వాత మకర రాశి. మకర రాశి వారికి ఏలినాటి శని గడిచిపోయింది, ఏ ఇబ్బందుల్లో లేరు వారు ప్రస్తుతానికి. మకర రాశి వారికి ఇప్పుడు బృహస్పతి కూడా వివాహ స్థానంలోకి, అంటే 7వ స్థానంలోకి, భార్యాస్థానంలోకి భర్త అయితే భార్య అయితే భర్త స్థానంలోకి రావటం వలన ఒక చక్కటి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, వివాహాల కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళకు కుదిరితే మాకు కుదరట్లే, మాకు కుదిరితే వాళ్ళకు కుదరట్లే అంటుంటారు. వారందరికీ కూడా మంచి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేద్దామని ఉంటుంది కొంతమంది. పార్ట్నర్స్ మధ్య గొడవలు ఉంటాయి, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ అయితే వాళ్ళందరికీ కూడా ఒక మంచి సమయం సెటిల్ చేసుకోవడానికి. ఇంకోటి, కొత్త పార్ట్నర్షిప్ భాగస్వామ్య వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా చాలా మంచిది. అట్లాగే వ్యాపారంలో లాభాలు రాబోతున్నాయి. ఇంకోటి ఏంటంటే, మీ యొక్క ఎబిలిటీస్కి మీరు అనుకోకుండానే ఒక రకమైనటువంటి హైప్ క్రియేట్ అవుతుంది. వెనకటి నుంచి చేస్తున్న పనే చేస్తున్నారు, కానీ అదే బృహస్పతి యొక్క అనుగ్రహం, అది ఇమేజ్ పెరిగిపోతుంది, ఇంకా ఎక్కువ ఇమేజ్ పెరిగిపోతుంది. దానివల్ల మీరు ఆ ఇమేజ్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మకర రాశి వాళ్ళకి బాగుంది. దానివల్ల కొత్త ఆపర్చునిటీ వస్తాయి. వీడు తక్కువ ఆవిడ కాదు, తక్కువడు కాదురా, వీడికి కూడా టాలెంట్ ఉంది, మొన్న అట్లా చేసేట, మొన్న ఇట్లా చేస్తే, ఒక రకమైనటువంటి పాజిటివ్ టాక్ మీ వెనక నడుస్తూ ఉన్నదని గుర్తుపెట్టుకోండి. ఇక వీరికి ఏ రకమైనటువంటి ఏమైనా పరిహారాలు అవసరమా అంటే, వీరి యొక్క ఆధిపత్య దేవుడు వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర వజ్ర కవచం మకర రాశి వాళ్ళు జీవితకాలం చేసుకోవాలండి. అసలు ఇప్పుడనే కాదు, వెంకటేశ్వర వజ్ర కవచాన్ని మించింది లేదు వాళ్ళకి. అద్భుతంగా పనిచేస్తుంది. గోవిందనామాలు చేసుకుంటూ ఉంటాం, వెంకటేశ్వర వజ్ర కవచం చదువుకుంటూ ఉండటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి.